హలో అండి. నేను మీ మౌనిక. వెల్కమ్ టు మై ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం పక్కా స్వీట్ షాప్ స్టైల్‌లో క్రంచీ అండ్ టేస్టీ అయిన మసాలా పీనట్స్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇవి చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చనమాట. ఇంకా మీరు వీటిని స్వీట్ షాప్స్‌లో కొనవసరమే లేదు. ఈ వీడియో చూసి మీరు గనక ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటున్నట్టయితే. కాబట్టి మీరు వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా తెలుసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేయండి. అండ్ అలాగే మన వీడియోని లైక్ చేయండి. ఇప్పుడు ఇలా ఒక బౌల్లో మనం 1/2 కేజీ వరకు పీనట్స్ని అయితే వేసుకున్నాం, వేరుశనగుళ్ళు. అందులో అర కేజీకి 4 టీ స్పూన్ల శనగపిండిని పడుతుంది. అండ్ అలాగే 3 టేబుల్ స్పూన్ల బియ్యపిండిని వేసుకోండి. తర్వాత అందులో కొంచెం పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా అండ్ అలాగే కొంచెం ఉప్పు రుచికి తగ్గట్టుగా వేసుకోండి. శనగపిండిలో కొంచెం ఉప్పు ఉంటుంది, చూసి వేసుకోండి. తర్వాత 1 స్పూన్ కారం వేసుకోండి. అండ్ అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నిటినీ బాగా పట్టించండి. అన్నీ ఫస్ట్ పీనట్స్కి బాగా పట్టేలా కలుపుకోవాలన్నమాట. ఇలా బాగా కలుపుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం కొంచెంగా వాటర్ని స్ప్రింకిల్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోండి. మనకి మసాలా అనేది పీనట్స్ అన్నిటికీ ఈవెన్గా పట్టేలాగా మిక్స్ చేసుకోండి. బాగా ఓవర్ మిక్స్ చేయకండి. బాగా మనం పిండిలు కలుపుతున్నప్పుడు గట్టిగా ప్రెస్ చేసి పిండి కలుపుతున్నట్టు కలపకండి. మనం చాలా ఈజీగా ఫింగర్స్తో కలపాలి. అలా కలిపినట్టయితే మనకి కోటింగ్ అంతా పీనట్స్కి పడుతుంది. ఆ తర్వాత ఇలా బాండీలో ఆయిల్ వేసి బాగా వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఇలా మనం మ్యారినేట్ చేసుకున్న పీనట్స్ని అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలన్నమాట. మనకి పైనున్న బబుల్స్ అన్నీ తగ్గిపోయే వరకు కూడా మనం వేయించుకోవాలి. అలా వేయించుకున్నట్టయితే మనకి లోపల వరకు అంతా కుక్ అయ్యి పీనట్స్ కూడా క్రంచీగా ఉంటాయన్నమాట. మనకి ఏమాత్రం పీనట్స్ మాడిపోవండి. ఎందుకంటే లోపల వరకు మనకు కుక్ అవ్వాలి కదా, పీనట్స్ కుక్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా మీరు నిదానంగా ఇలా బబుల్స్ అన్నీ తగ్గిన తర్వాత అప్పుడు మీరు తీసుకున్నట్టయితే సర్వ్ చేసుకోవడానికి తీసుకున్నట్టయితే మీకు చాలా బాగుంటుందన్నమాట. ఇవి వేడివేడిగా కన్నా కూడా కొంచెం చల్లారిన తర్వాత తిన్నట్టయితే మీకు క్రంచీగా ఉంటాయి. వేడివేడిగా తింటే కొంచెం మెత్తగా ఉంటాయి అన్నమాట. పీనట్స్, కాజు ఇలాంటివి ఏంటంటే మనం ఫ్రై చేసి తీసిన తర్వాత కూడా కుక్ అవుతాయి. సో చల్లారిన తర్వాత తినండి. తర్వాత మిగిలిన బ్యాటర్ అంతా కూడా ఇలా ఫ్రై చేసేసుకోండి. అంతే, చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసుకోవచ్చు. మీ పిల్లలకి ఇక నుంచి బయట నుంచి తీసుకురాకుండా ఇలా ఇంట్లోనే చేసి పెట్టండి. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకున్నట్టయితే మనం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు ముందుగా వస్తుంది. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో